హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. మన వీడియో ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి అబ్బా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. టైం వచ్చేసి ఇప్పుడే 6:30 అయిందండి. ఇప్పుడే లేచాను. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎన్ని గంటలకు లేచినా అడిగే వాళ్ళే ఉండరు. అదే ఇంట్లో అయితే మన బాధ్యతే కాబట్టి 5 గంటలు లేచి కూర్చోవాలి, ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. ఆడైతే వండటం, కడుక్కోవటం, తినటం. ఈడైతే తినటం తిరగటం ఇట్లా ఉంటాయి అమ్మ వాళ్ళ ఇట్లా టైమింగ్స్, అత్త వాళ్ళ ఇట్లా టైమింగ్స్. చూస్తూ ఉండండి. ఉదయాన్నే అయితే అన్నం వండుతున్నాను. అలాగే మట్టెక్కాయ కర్రీకి మా అమ్మ అయితే ఉడకబడుతుంది. ఈరోజు అయితే శనగపప్పు బెల్లం పరమాన్నం చేస్తాను. ఎలా చేస్తాను మీరు చూసేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. బెల్లం పరమాణకైతే ముందుగా నీళ్ళు అయితే ఎసురు పెట్టుకోవాలండి. ఇవైతే బాగా తెరలనివ్వాలి. ఇలా బాగా ఎసురు వచ్చినప్పుడు ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న శనగపప్పు అయితే వేసుకోవాలండి. శనగపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, పంటికి తగులుతూ ఉంటుంది. నాకైతే శనగపప్పు ఎక్కువ ఇష్టం కాబట్టి నేనైతే చాలా ఎక్కువ వేసుకున్నాను. అవసరం లేదు వాళ్ళు తక్కువ అయితే వేసేసుకోవచ్చు. ఇప్పుడు శనగపప్పును అయితే బాగా ఉడికించుకోవాలండి. శనగపప్పు కూడా ఈ మాదిరి బాగా ఉడకాలండి. శనగపప్పు కూడా ఉడికాక సగ్గుబియ్యం కూడా అయితే వేసుకోవాలి. సగ్గుబియ్యాన్ని కూడా బాగా మెత్తగా ఉడికించుకోవాలి. చూస్తూ ఉండండి. సగ్గుబియ్యం కూడా అయితే ఉడికాయండి. సగ్గుబియ్యం కూడా ఉడికాకైతే ఇందులోకి వేయించి పెట్టుకున్న సేమ్యాలు అయితే చేసుకుంటాను. ఇవి ఎప్పుడు కాసిన పని లేదండి. సేమ్యాలు ఎంతసేపు జస్ట్ 5 నిమిషాలు అయితే ఉడికిపోతాయి. నేను సేమ్యాలు తక్కువ వేసుకున్నాను, శనగపప్పు ఎక్కువ వేసుకున్నాను. నాకు శనగపప్పు అంటే చాలా ఇష్టం. ఇది 2 డేస్ ఉన్నా అసలు ఎక్కడికి పోదు. టేస్ట్ మాత్రం అసలు సూపర్గా ఉంటుంది. సేమ్యాలు కూడా అయితే ఉడికాక బెల్లం కూడా వేసేసుకోవాలండి. బెల్లం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు, షుగర్ కావాలంటే షుగర్ వేసుకోవచ్చు. బెల్లం పరమాన్నం అయితేనే బాగుంటుంది, అందుకని మేము బెల్లం వేసుకున్నాము. అది కరిగే వరకు అయితే బాగా ఉడికించుకోవాలి. అది ఉడికాకైతే లాస్ట్లో కొబ్బరి పౌడర్ అలాగే పాలైతే పోసుకోవాలి. బెల్లం కూడా అయితే కరిగాక లాస్ట్లో అయితే కొబ్బరి తురుము అయితే వేసుకోవాలండి. ఇలాచీ అదేమైతే మేమేమి వేయలేదండి. ఇలాచీ, డ్రై ఫ్రూట్స్ అలాంటివి అయితే ఏమీ లేదు. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా టేస్టీగా బెల్లం పరమాన్నం అయితే చేసాము. స్టవ్ ఆఫ్ చేసుకొని పాలు పోసుకోవాలండి. ఇవి కాబెట్టిన పాలే, ముందే పోసినట్టే పాలు ఎరిగిపోతాయి. ఇంకా జస్ట్ చాలు, మాత్రం చాలు. దాని ఇంకా చిక్కబడుతుందండి. ఇప్పుడు ఇంత లూజ్గా ఉంది కదా, ఆనే కుదరండి ఎంత చిక్కబడుతుందో చూపిస్తాను. ఇక్కడ మా అమ్మ అయితే కూర కూడా చేసిచ్చింది, మటక్కాయ ఫ్రై, అలాగే రైస్ కూడా వండేసింది. ఇది కూడా అయితే బ్రష్ చేసుకొని తినేయాలి. మిక్స్ చేసుకోవాలి పాలు కూడా అంతా కలిసే వరకు. నాకైతే ఈ బెల్లం పరమాన్నం అంటే చాలా ఇష్టం అండి. ఎక్కడికి ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి వెళ్ళినా అన్నీ మానేసి లాస్ట్లో అయితే ఈ బెల్లం పరమాన్నం వేసుకొని తింటాను. వీళ్ళ దగ్గర బాగా పెడతారు, టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది. కాసేపటికి ఇంకా చిక్కబడుతుంది. కొంచెం చిక్కబడింది కూడా, కాసేపటి ఇంకా చిక్కబడుతుంది. చాలా బాగుంది. టైం వచ్చేసి 8 అవుతుందండి. అయితే మా ఊర్లో అయితే 8 గంటలకు ఇంకా వంట చేస్తూనే ఉండేదాన్ని. ఇక్కడికి వచ్చినాక 8 గంటలకైతే ఇంకా తింటూ ఉన్నాను. టైమింగ్స్ ఇలా ఉంటాయి వేరుగా. నాకు మా ఇంట్లో ఒకలాగా, అమ్మ ఇంట్లో ఒకలాగా. కాలుతుంది. శనగబ్యాళ్ళు ఇవన్నీ నోటికి తగులుతా, కొబ్బరి కూడా సన్నగా తరిగాం కదా, అవి కూడా అయితే నోటికి తగులుతూ ఉన్నాయండి.
బెల్లం పానకం టేస్ట్ సూపర్గా ఉంటుంది. 2 days బయట ఉన్నా కూడా ఏం కాదు, నెక్స్ట్ డే మార్నింగ్ ఉన్నా కూడా ఏం కాదు. చేసుకున్నదంతా మాకేం కాదండి, అలా కొంచెం అయితే ఇస్తుంది మా అమ్మ. అది చేసిన అందరికీ పంచుతుంది, మిషన్ వాళ్ళకి కొందరికి, వాళ్ళ అత్త వాళ్ళకి, మా వాళ్ళకి, వాళ్ళందరికీ అలా కొంచెం పెట్టేయాలి. మా చిట్టి కొన్ని పూలు ఇచ్చిందండి, అల్లాలంట, బాగున్నాయి. తినేసి అయితే వచ్చాను. కాసేపు అయితే ఇంకా బార కట్టాడాలి. అది ఆడనుకో తిన్నాక కడుక్కోవటం, మధ్యాహ్నానికి వంట చేసుకోవటం, ఏడైతే తింటాం తిరగటం. చూడండి చిన్న గులాబీ మైన ఉన్నాయి, చిన్న గులాబీ సైజు ఉన్నాయి, గుమ్మ గుమ్మ అంటున్నాయి. కనకాంబరాలు లేవు చిట్టి, ఓ చిట్టి కనకాంబరాలు లేవు ఈరోజు, కాయలే అసలు. దా చూద్దురా అయితే. ఆడేం చెప్తున్నారా, నువ్వు ఆడేం చెప్తున్నావు ఏ పిల్ల రైట్. అగో మా చిట్టి అయితే ఇంకా బాగా కరెక్ట్గా గీసిందండి, ఇంకా ఆడాల. మా ఫ్రెండ్ పొద్దున్న మొదలు లేచింది, ఇంకా లేచాడు. చిన్న ఫ్రెండ్కి పెద్ద ఫ్రెండ్ అమ్మగారు. ఎట్టని వాడేది తినిపో అన్నం, ఇంకా అన్నం అడిగినా ఇప్పుడు అడితేనే వద్దంటున్నా. ఉదయం చూపించాను కదండి పాయసం, ఎప్పుడు చూడండి ఎంత చిక్కగా అయిందో. ఆల్మోస్ట్ అంతా అయిపోయిందండి. మా అమ్మ అందరికీ వేసిచ్చింది, కొంచెం అయితే మిగిలింది. ఈ పాయసం తీసిపోయేలోపు కూడా అయితే మొత్తం పొయ్యి మీద పెట్టిందండి ఎసురు. వద్దులే నేను చేసిన సరికి అయితే ఇంక ఎసురు ఆపేసింది. ఈ సమ్మర్ వచ్చిందంటే ఇంక ఇంట్లో అందరూ ఏ ఒకటి చేసుకొని తింటూనే ఉంటారు. మళ్ళీ పండ్ల కాలం వస్తే వాళ్ళకి ఏం చేసుకొని తీరదు, ఇంకా పొద్దుకులు పండ్ల మీదే పని. ఇప్పుడైతే టైం వచ్చేసి సాయంత్రం 5 అవుతుందండి. ఉదయం మధ్యాహ్నం నుంచి కూడా ఏం పని బట్టలేకైతే కూర్చొని ఉన్నాను. మా అమ్మ నేనే కదండి, అంతగా పని ఏముండదు. మా అత్త ఇంట్లో అంటే బర్రెలు ఉంటాయి కాబట్టి ఆ పను ఈ పను అదో ఇదో ఉంటుంది. ఇక్కడ ఏమీ లేదు, తింటాం తిరగటం. పగులంతా కాసేపు పడుకుందాం అనుకుంటే మనకు నిద్రే రాదు, నాకు అసలు పగలు నిద్రే రాదు. ఈరోజైతే మాకు ఊరి దగ్గర బోర్ అయిపించారండి, అవి కూడా కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను. నీళ్ళు పడ్డాయి, చాలా హ్యాపీగా ఉంది. ఉదయం నుంచి మా రోడ్కి ఫోన్ చేసి అడుగుతూనే ఉన్నాను, నీళ్ళు పడే వరకు పడ్డాయా లేదా ఎన్ని అడుగులు పడ్డాయి అనేసి. అంటే డబ్బు పెట్టే ఇచ్చింది కదండి, ఫ్రీగా ఏం కాదు కదా. నీళ్ళు పడితే అదొక ఆనందం, పడలేదనుకో ఇంత డబ్బు అవి కూడా నీళ్ళు పడుకుంటే సాడ్నెస్ అదలా ఉంటుందిలేండి. పడ్డాయి కాబట్టి ఓకే, పడకపోయి ఉంటే అదొక సంగతి వేరేలా ఉండేది. మా ప్రాంతం అయితే ఉదయం నుంచి ఇంకా మా చిట్టితో ఆటలాడుతూ ఉందండి. మా అమ్మ ఇంట్లో పనులన్నీ చేసి అట బజారు పోయింది. మళ్ళీ నేను సెల్లు తీసుకుంటాం, ఇంట్లోనే కూర్చున్నాను. అబ్బా ఏం పని లేదు, ఖాళీగా ఉన్నా. మా అయితే వస్తుంది, గంటకు వచ్చి కాసేపు. నువ్వు ఇందాక నాకు ఇచ్చిన బొప్పస్కాయ ఆడిది ఏంది కాయ? యాడియో 2-3 తెచ్చిండ్రు మామ తెచ్చిండు, కొడుకులు తెచ్చిండ్రు, నాకు తెలియదు. ఇక్కడ సాయంత్రం అయితే సజ్జరొట్టెలు చేశానండి, జస్ట్ ఇప్పుడే కరెంటు పోయింది. మటకాయ ఫ్రైలోకి అయితే సజ్జరొట్టెలు బాగుంటాయండి. కొంచెం కొన్ని అయితే పతలా చేశాను. మా పాపం పతలా చేస్తే నమ్మలేదనేసి మా బాకైతే లాస్ట్లో ఒక రొట్టె అయితే మందంగా చేశాను. మా ప్రాంతమ్మకైతే మా అమ్మ నీళ్ళు పోస్తూ ఉంది. అవి చేసేలోపు అయితే చెమటలు అయితే కారిపోయినాయండి. రేకులు కదా, ఇంకా సమ్మర్ ఇచ్చిందంటే పగులు ఉండలేరు. పగులన్న ఫ్యాన్లు వేసుకొని ఉండొచ్చు, కానీ నైట్ ఉండాలంటే అబ్బో సాయంత్రం కుమ్మ ఒక్క పోస్తుంది. అసలు ఫ్రెష్గా స్నానం చేస్తే చల్లటి గాలి వస్తుంది బయట. 8 గంటకల్లా అయితే తినేసామండి, ఇంకా పడుకోవటమే ఉంది బ్యాలెన్స్. మా ఊర్లో అయితే 8 గంటలకైతే పాలు పోస్తారట, ఇంకెళ్తాను. స్నానం ఉండదు, ఏముండదు. తినేసి పడుకునేసరికి అయితే మా ఊర్లో 9:30-10 అవుతుంది. ఈడ నేను మా అమ్మ మా ఫ్రెండ్ అమ్మాయి కాబట్టి ముగ్గురం తినేసాము. మా ఫ్రెండ్ అమ్మ చాక్లెట్ లైట్ తెచ్చుకున్నది,
ఇక్కడ వీధి లైట్ లేదండి, బల్బు కాలిపోయింది పైన, అందుకనేసి చీకటిగా ఉంది. బయట మంచాలు వేసుకున్నాము, ఫ్యాన్ పెట్టుకున్నాం, ప్రశాంతంగా పడుకోవాలి. లైట్ 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 లైట్. నా వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి? లైక్ చేయండి. చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్. బాయ్ బాయ్.